పెట్టి పిలిచి నీ సేవలు నన్ను మలిచి దీవించిన దేవా నీకే స్తోత్రము. నన్ను పేరు పెట్టి పిలిచి నీ సేవలు నన్ను మలిచి దీవించిన దేవా నీకే స్తోత్రము. నిన్ను విడువను ఎడబాయెను నా శ్వాస ఆగే వరకు. నిన్ను విడువను ఎడబాయెను నా శ్వాస ఆగే వరకు. పయనింతును తరింతును నిరతము నీ సేవలో. పయనింతును తరింతును నిరతము నీ సేవలు. నన్ను పేరు పెట్టి పిలిచి నీ సేవలు నన్ను మలిచి దీవించిన దేవా నీకే స్తోత్రము. ఎన్నెన్నో శోధనలు నన్నెంతో బాధించినా నా ఒంటరితనమునను నిదురలేక వేధించిన ఎన్నెన్నో శోధనలు నన్నెంతో బాధించిన నా ఒంటరితనమునను నిదురలేక వేధించిన నేనున్నానని నన్ను చేరి లాలించిన దేవా. నేనున్నానని నన్ను చేరి లాలించిన దేవా స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. నన్ను పేరు పెట్టి పిలిచి నీ సేవలు నన్ను మలిచి దీవించిన దేవా నీకే స్తోత్రము. నీవు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు వెళ్ళి ఫలించుటకును నీ ఫలము నిలిచి ఉండుటకును నిన్ను ఎన్నుకొంటిని అని ప్రభువు నుడువుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. గురుత్వము ఇది దేవుని యాజకత్వము. గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము. భవబంధాలను తెంచుకొని యేసు క్రీస్తును ఎన్నుకొని. భవబంధాలను తెంచుకొని యేసు క్రీస్తును ఎన్నుకొనే. సేవక రూపమే గురుత్వము.
ఇది యేసుని అనుసరణ, ఇది క్రీస్తుని అనుచరణ. ఇది యేసుని అనుసరణ, ఇది క్రీస్తుని అనుచరణ. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి నా 14వ గురుత్వ అభిషేకం వార్షికోత్సవం రోజున ప్రత్యేకమైనటువంటి తలంపులతో ఈ బలి పూజను దేవాతి దేవునికి సమర్పణ చేస్తూ ఉన్నాను. మొట్టమొదటగా నన్ను గురుత్వానికి అంకితం చేసినటువంటి నా తల్లిదండ్రులు స్వర్గీయ అనకర్ల యేసురత్నం ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, మా తల్లికి మంచి ఆరోగ్యమును దేవుడు ప్రసాదించాలని ప్రార్థన చేస్తున్నాను. రెండవదిగా నా ఒక 100 రోజుల క్రితమే మరణించినటువంటి నా అన్నదమ్ముడైనటువంటి అనకర్ల ప్రవీణ్ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఈ దివ్యబలి పూజను సమర్పణ చేస్తున్నాను. ఇంకా ప్రథమముగా మరి మాతో పాటు దివ్యవాణి టీవీ ఛానల్లో పనిచేస్తున్నటువంటి సిస్టర్ ఆశా గారు తమ యొక్క 10వ ప్రొఫెషన్ డేని సమర్పణ చేసుకుంటున్నారు. దేవునికి అంకితమైనటువంటి ఆ రోజును పురస్కరించుకొని దేవాతి దేవుడు ఇన్నాళ్ళు మాకు తోడుగా ఉన్నందులకు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నాను. మరి సిస్టర్ గారి యొక్క తలంపులన్నిటి కూడా నెరవేరాలని ప్రార్థన చేద్దాం. మనం ఇప్పటికే గీతం ద్వారా విన్నటువంటి విధముగా గురుత్వం అన్నటువంటిది దేవుని యొక్క యాజకత్వము, క్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వం వలె మారాలి. ఆయన యాజకత్వం అన్నటువంటిది క్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వం వలె మారినప్పుడే, రూపాంతరము చెందినప్పుడే ఆల్తర్ క్రీస్తుస్తుగా అనగా అపర క్రీస్తువులుగా మనం మారుతూ ఉన్నాము. భవబంధాలను తెంచుకొని యేసుక్రీస్తును ఎన్నుకోవడం అంటే ఈ రక్త సంబంధము లేకుంటే ఆత్మీయ సంబంధము అంతకుమించి ఏ బంధమైనా కూడా అది తెంచుకున్నప్పుడు, వదిలించుకున్నప్పుడే మనం యేసుక్రీస్తును ఎన్నుకోవడానికి వీలవుతుంది. కానీ దైనందినటువంటి జీవితంలో యేసుక్రీస్తుని ఏనాడో ఎన్నుకున్నాను, యేసుక్రీస్తును ఎప్పటి నుండో నేను అనుసరిస్తున్నాను, ఆయన అనుచరణలో పెరుగుతున్నాను అని చెప్పుకోవడం కాదు. తెంచుకోవడం అన్నటువంటిది అంటే మన బంధాలను, మనకు అరిషడ్ వర్గాలైనటువంటి అవి దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఆ సైతాను శక్తులన్నిటిని కూడా త్యజించుకోవడము, విరక్తత్వముగా దేవుని పక్కన పెట్టినటువంటి విధంగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి భాగస్వామ్యములో అనగా ఆయన మనస్తత్వములో, గురుత్వములో పెరిగినటువంటి వారముగా, నిలిచినటువంటి వారముగా చెప్పుకోవడానికి వీలవుతుంది. అందులకే ఇది యేసుక్రీస్తు యొక్క అనుసరణ, ప్రభువు యొక్క అనుచరణ, ఫాలోవింగ్ అండ్ ఇమిటేషన్ బోత్. అంటే నడవడము మరియు ఆయన అనుచరణలు, ఆయన చరణాలు ఏ విధంగా వెళ్తున్నాయో, ఆయన పాదములు ఎటువైపుగా పయనం చేస్తున్నాయో అటుగా నేను వెళ్ళినప్పుడు, ఆయన పాదాలలో పాదాలు ఉంచి నేను పయనం చేసినప్పుడు ఆ పరిచర్యను దేవుడు ఆశీర్వదించి అనుకున్నటువంటి వాటికి ఫలసిద్ధిని ప్రసాదిస్తున్నాడు. కావున దివ్యబలి పూజను దీనికి మాత్రమే కాకుండా నూతనముగా నిర్మించబడుతున్నటువంటి దివ్యవాణి టీవీ ఛానల్ భవనం కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఫాదర్ గారితో కలిసి మరి మీరంతా కూడా, మనమంతా కూడా గత 9 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకుని ఉన్నాం. కానీ ఒక పవిత్రమైన పటిష్టమైనటువంటి భవన నిర్మాణ సముదాయం కావాలని మిమ్మల్ని కూడా అర్థిస్తున్నాం. దేవాతి దేవుడు దాతలందరినీ కూడా ప్రేరేపించాలని, మీ దాతృత్వమును ఎంతగానో ఆశీర్వదించాలని ఈ బలి పూజను సమర్పణ చేస్తుండగా యోగ్యముగా పాల్గొనుటకు మనం చేసినటువంటి పాపములను ప్రభువు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా
ప్రార్థించుదము. పవిత్రుడమైన తండ్రి, నీవు అయోగ్యుడనైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగము పొందుటకును శ్రీసభలో సేవ చేయుటకు ఎన్నుకొంటివి. నేను నీ సువార్తను దీక్షతోనూ సాత్వికముతోనూ ప్రబోధించునట్లును నీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రముగా నిర్వహించునట్లును దీవింపమని బ్రతిమాలుచూ ఉన్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందకమునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు నాకెట్లు మాటలాడవలెనో తెలీదు, నేను బాలుడను అని పలికితిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను. నేను చెప్పుమనిన సంగతులెల్లా వారికి చెప్పవలెను. నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభుడనైన నా వాక్కు. అంతట ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఈ దినము జాతుల మీద రాజ్యముల మీద నేను నీకు అధికారమొసగితిని. నీవు వానిని పెళ్లగించుటకు, కూలద్రోయుటకు, నాశనము చేయుటకు, పడగొట్టుటకు, పునర్నిర్మించుటకు, నాటుటకు సమర్థుడవు అగుదువు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కాపరి నీవే, యేసయ్యా నా ఊపిరి నీవే. యెహోవా నా కాపరి నీవే, యేసయ్యా నా ఊపిరి నీవే. పరవశించి పాడెదా నీ గానం, నీ గానం. ప్రస్తుతించి పొగడెదా నీ నామం, నీ నామం. పరవశించి పాడెదా నీ గానం, నీ గానం. ప్రస్తుతించి పొగడెదా నీ నామం, నీ నామం. స్తోత్రమయా 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 స్తోత్రమయా. యెహోవా మా కాపరి నీవే, యేసయ్యా మా ఊపిరి నీవే. గాఢంధకారపు లోయలో
గాఢంధకారపు లోయలో నేను నడచి వెళ్ళినను. నా చేయి పట్టి నన్ను నడిపించెదవు, నా చేయి పట్టి నన్ను విడిపించెదవు. స్తోత్రమయా 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 స్తోత్రమయా. యెహోవా మా కాపరి నీవే, యేసయ్యా మా ఊపిరి నీవే. యెహోవా మా కాపరి నీవే, యేసయ్యా మా ఊపిరి నీవే. పరవశించి పాడెదా నీ గానం, నీ గానం ప్రస్తుతించి పొగడెదా నీ నామం, నీ నామం. పరవశించి పాడెదా నీ గానం, నీ గానం ప్రస్తుతించి పొగడెదా నీ నామం. నీ నామం. స్తోత్రమయా 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 స్తోత్రమయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పరిశుద్ధుడు లూకా వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారికి సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడొక ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిషబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. పునరుత్థుడైన క్రీస్తు నామములో మీకు శాంతి శుభము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, 2వ ప్రపంచ యుద్ధము దాదాపు 6 సంవత్సరములు జరిగింది. 1939 నుండి 1945 వరకు జరిగింది. ఈ కాలంలో మ్యాక్సిమిలియన్ కోల్బే ఒక గురువు తన సహోదరుని నిమిత్తమై తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. 1941 ఆగస్టు 14వ తేదీన తన ప్రాణాన్ని తన సహోదరుడైన ఫ్రాన్సిస్ బదులుగా తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. ఒక గురువు మాత్రమే
ఈ పని చేయగలిగాడు. కారణము ఆయనకు ఎవ్వరు లేరు. ఆ ఫ్రాన్సిస్ తన కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, ఒకడు ఏడుస్తున్నారని గమనించి ఈ గురువు తన హృదయంలో ఉండే బాధను అర్థము చేసుకొని మ్యాక్సిమిలియన్ కోల్బే గారు ఆయన స్థానంలో తన బదులుగా తన ప్రాణాన్ని సమర్పించుకున్నాడు. గురువు మాత్రమే చేయగలడు. ప్రియ సహోదరి సహోదరుల, ఈరోజు మనకందరికీ తెలిసినట్లుగా ప్రశాంత్ గారు తన 14వ గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడుచున్నారు. చూడండి, ఈ 14 సంవత్సరాలుగా ఫాదర్ గారు కూడా ఎన్నో త్యాగ నిరతమైన పనులు చేస్తూ ప్రభు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. గురువు అంటే తన కొరకే కాకోకుండా తన ప్రజల పాపముల కొరకు కూడా ఎల్లప్పుడూ నిత్యము దివ్య బలి పూజలు సమర్పిస్తూ తను వేడుకుంటున్నాడని హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 5వ అధ్యాయంలో మనందరం చదువుకుంటాం. ఈ విధంగా గురుత్వము ఉంది కాబట్టే ఈ లోకమంతా కూడా పచ్చగా ఉంది. మరి ముఖ్యముగా శ్రీసభ ఇంత పచ్చగా ఉంది. కారణం గురువులు చేసే ప్రార్థనలు, వారు త్యాగము, వారి యొక్క పేదరికము, అదేవిధముగా వారి పవిత్ర జీవితం, ఇవి అన్నీ సమకూరుస్తున్నాయి. కాబట్టే ఈ లోకము ఇప్పటికి కూడా ప్రశాంతముగా పచ్చగా ఉంది అనేదానికి గొప్ప తార్కాణం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గురుత్వము తమకు తాముగా ఎవరు తీసుకొని రాలేదు. ప్రభు మాత్రమే ఎన్నుకుంటాడు, ప్రత్యేకంగా వెన్నుకుంటాడు. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 16వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. అక్కడ మీరు నన్ను ఎన్నుకొనలేదు, నేను మిమ్ము ఎన్నుకున్నాను. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలచి ఉండుటకును నేను మిమ్ము ఎన్నుకున్నాను. గురువులందరుగా గమనించాలి, అమ్మగారులు గమనించాలి. ప్రభువు మనలను ఎన్నుకున్నది ఫలించాలని. ఆ యొక్క ఫలము 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఉండాలంటే ఆ ప్రభువుని అంటి పెట్టుకొని జీవించాలి. పునీత పౌలు గారు చెప్పిన విధంగా గళితులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, ఇక నేను కాదు జీవించేది, నాలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు అని ఏ గురువు అయితే ఏ అమ్మగారు అయితే చెప్పగలుగుతారో వాళ్ళు తప్పకుండా 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించగలుగుతారు. ఆ విధంగా ఆ ఫలాల ద్వారానే ప్రభు సువార్తను మనం ప్రకటించగలం, ఈ లోకానికి చాటి చెప్పగలం. ఆ విధంగా ప్రభువును అంటి పెట్టుకొని, అంటే ప్రార్థనా జీవితము ద్వారా ప్రభు ఎల్లప్పుడూ మాట్లాడుతాడు. ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు ప్రభు, నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు. ఏ కొమ్మ అయితే నా యందు ఉంటున్నో ఎక్కువగా ఫలించును, నేను లేక మీరు ఏమీ చేయజాలరు. ప్రభువు లేకుండా నీవు నేను ఏమీ చేయజాలం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ప్రభువులో మనం లీనమై ఉంటామో, ఆయన పరకాయ ప్రవేశం చేస్తామో, ఆ ప్రభువు యొక్క గురుత్వ మనస్తత్వం కలిగి జీవిస్తామో, ఇతరులకు ప్రభు అప్పగించిన పనిని నిర్వర్తించడం సక్రమంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రభు మనస్తత్వం లేకుండా ఇహలోక ఆశలతో మునిగిపోయి ఉంటే ప్రభువును ప్రకటించలేము. ఇది ఎవరైనా, ఇది గురుత్వ ఆనిక కాకోకుండా గృహస్థ క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది. ప్రభు అంటున్నాడు పునీత పేతురు ద్వారా మొదటి లేఖలో 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరందరూ రాచరికపు గురుకులము, మీరు నా సొంత ప్రజలు, నేను ఎన్నుకున్న ప్రజలు. ఎందుకు ఎన్నుకున్నాను మిమ్మలను? గొప్ప కార్యాలను వెల్లడించడానికి. ఈరోజు స్తోత్ర గీతంలో విన్నా మరే తల్లి, ప్రభు నా ఎడల గొప్ప కార్యాలు చేశాడు. అన్నీ ఇన్ని కాదు, గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఈ 14 సంవత్సరాలు
ఫాదర్ గారి జీవితంలో గమనించినట్లయితే కరోనా సమయంలో అంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆదోని విచారణ ఉన్నప్పుడు ఎంతోమందికి, వేల మందికి ఆ నిత్య అవసరాలు ఇవ్వడం అయితేనేమి, ఆహార ప్యాకెట్లు ఇవ్వడం అయితే నేను చూశాను. ఆ మాస్కులు పెట్టుకొని విచారణ అంతా తిరిగి దాని తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కూడా ఈ టీవీ మాధ్యమాల ద్వారా సువార్త ప్రకటన చేస్తూ చివరికి అదే కరోనా బారిన పడి దరిదాపు 2 వారాలు హాస్పిటల్లో ఉన్నాడు. అక్కడ కూడా అనుకున్నాడు ఫాదర్ గారు, ఇంకా నా జీవితం అయిపోయింది, ఏమీ లేదు, శూన్యం, ఇంకా ఏమి చేయగలను అనుకున్నాడు. కానీ ప్రభు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఫాదర్ గారు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుటకు ఫాదర్ గారు ఇప్పటికీ కూడా ఊపిరితో ఉన్నారు. అంటే కారణము ఆయన యొక్క పరిచర్య చేయడానికి ఆయన అంటిపెట్టుకొని ఉన్నాడు. ఆయనకే కేంద్ర స్థానం ఇస్తూ ఉన్నాడు, ప్రధాన స్థానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభు పరిచర్యను తన ఆలోచనల ద్వారా, ఈ మాధ్యమాల ద్వారా చేయగలుగుతున్నారు. అదేవిధముగా ఫాదర్ సిఓ గారు వచ్చినప్పటికి కూడా మీరు గమనించండి, ఫాదర్ గారు కొత్తగా వచ్చారు, ఫాదర్ ప్రశాంత్ గారు ఉన్నారు. కానీ ఆయనకు అన్నీ తెలిసినప్పటికీ కూడా ఫాదర్ గారు ఒక తండ్రి సమానులుగా ఉంటూ ఆయన ఆలోచనలు ఇద్దరు కూడా సమన్వయంతో ముందుకు నడుపుకుంటూ ఎంతో సహకారంతో దివ్యవాణి టీవీ ఛానల్ ఎన్నో కార్యక్రమాలు కొత్తగా తయారు చేసుకుంటూ రూపుదిద్దుకుంటూ ఈ యొక్క దివ్యవాణి ఛానల్ను ముందుకు నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులు బాగా గమనించండి, ఈ యొక్క వాక్య పరిచర్య అయితేనేమి, దివ్య సంస్కారాల నిర్వహణ అయితేనేమి, ఇవి ప్రధానమైనటువంటి కార్యాలు దేవుడు గురువులకు అప్పగించారు. వీటిని చేస్తూ వాక్య పరిచర్య ద్వారా, వారి యొక్క జీవిత విధానము ద్వారా ప్రభువుకు సాక్ష్యం ఇవ్వాలి ఈ యొక్క లోకంలో. అంటే ఈ యొక్క లోకంలో జీవిస్తూ ఉన్నప్పటికీ అంటున్నట్లుగా జీవిస్తూ ప్రభువుకు సాక్ష్యం ఇవ్వాలి. మనందరికీ తెలుసు, తామరాక మీద నీటి బుడగ ఏ విధంగా ఉంటుందో గురువుల యొక్క జీవితము, దైవాంకుతుల జీవితం ఆ విధంగా ఉన్నప్పుడే ఈ యొక్క లోకంలో ప్రభువును ప్రకటించగలరు. లేకపోతే ఈ యొక్క లోక ఆశలకు లోనై, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలకు ఎన్నో ఒత్తిడికి లోనైపోతే పడిపోతారు. కానీ ఆ విధంగా ఉండకోకుండా తామరాక మీద ఉన్నటువంటి నీటి బుడగలాగా ఈ యొక్క లోకంలో జీవిస్తేనే ఓ గురువైనా కన్యాస్త్రీ అయినా కానీ ప్రభువుకు సువార్తకు సాక్ష్యం ఇవ్వగలుగుతారు. కాబట్టి ఈ 14వ గురుత్వ వార్షికోత్సవం నాడు ఫాదర్ గారి కోసం ప్రార్థించుదాం. ఆయనకు మంచి ఆరోగ్యము ఉండాలని ప్రార్థించుదాం. అదేవిధముగా వారి కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించాలని, మరి ముఖ్యంగా తల్లికి మంచి ఆరోగ్యం దయచేయాలని, తోబుట్టువులందరినీ కూడా దీవించాలని వారు చేసే ప్రార్థనల ద్వారా వారు దేవునికి త్యాగం చేశారు. ఒక బిడ్డను ఫాదర్ గారిని ఆయన పరిచర్య కోసము, ప్రేషిత కార్యం కోసము, ఈ యొక్క బలి పూజను సమర్పించడం కోసము, ఈ స్తుతి అర్పణ చేయటం కోసం వారి కుటుంబం తరపున ఆ బిడ్డను త్యాగం చేసినారు. కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా మనం కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క దివ్యబలి పూజలో ఫాదర్ గారి కోసము, అదేవిధంగా దివ్యవాణి టీవీ ఛానల్ కోసము, ఆ సిబ్బంది కోసం ప్రార్థించుదాం. గురుత్వములు ఎల్లప్పుడూ కూడా 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించే విధంగా దేవుడు ఫాదర్ గారి పైన అపారమైనటువంటి కృపను కురిపించాలని ఈ యొక్క దివ్యబలి పూజలో మనందరం కూడా ప్రార్థించుకుందాం. అందరం లేచి నిలబడదాం, విశ్వాస ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, దయామయులైన తండ్రి, ఉమాదేవ, ఈనాడు ప్రత్యేకముగా 14వ సంవత్సరంలో గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడేటువంటి శుభ సందర్భములో ప్రభువా, మీరు ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి సేవా భాగ్యమును బట్టి నేను చేయుచున్నటువంటి ఈ కృతజ్ఞత బలిని అంగీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. రాబోయేటువంటి కాలంలో ప్రభువా నాకు తోడుగా ఉండండి. మీ దివ్యమైనటువంటి దేవదూతలను కాపుదలుగా ఉంచి ముందుగా పంపించి ప్రభువా మీకు వినియోగపడేటువంటి ఒక పనిముట్టుగా మార్చుకోమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈనాడు ప్రభువా ప్రత్యేకంగా సిస్టర్ ఆశా గారు తమ యొక్క 10వ వార్షికోత్సవాన్ని దేవునికి సమర్పణ చేసుకున్నటువంటి దినమును కొనియాడుచుండగా ప్రభా, మరి వారి ఇంటిలో కూడా మరణించినటువంటి వారిని మీకు సమర్పణ చేస్తూ ఉన్నాము. మరి ఆమె జీవితంలో కూడా ఆమె చేయి పట్టి మీరు నడిపించి ఉన్నారు.
ఓ తల్లి ఓ తండ్రి ఏ విధంగానైతే బిడ్డను ఎత్తుకొని చేయి పట్టి నడిపిస్తారు, అదేవిధంగా ఆమెను కూడా మీరు నడిపిస్తున్నారు. మరి దివ్యవాణి టీవీ ఛానల్ మాధ్యమం ద్వారా సువార్త సేవలో ఫలించాలని, సువార్త సేవలో నా వంతు సాయం నేను చేస్తానని ముందుకు వచ్చి ఉన్నారు. ఎంతగానో ఆశీర్వాదకరమైనటువంటి ఆ సేవను అందిస్తున్నారు. ప్రభువా, రాబోయేటువంటి కాలంలో కూడా ఆమె తోడుగా ఉండి ఆమె జీవితంలో ఆమె ఏర్పాటు చేసుకున్నటువంటి మనవలన్నిటిని కూడా అంగీకరించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు ప్రత్యేకముగా ఈ దివ్యబలి పూజను సమర్పణ చేస్తూ ఉండగా మా కుటుంబంలో మరణించినటువంటి వారందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రత్యేకముగా మరణించినటువంటి నా సహోదరుడు అనకర్ల ప్రవీణ్ని ఆయన యొక్క ఆత్మను అంగీకరించండి. ప్రభువా, ఈ లోకములో ఎంతో మంచివాడుగాను ఎంతో అందమైనటువంటి వాడుగాను జీవించినటువంటి ఆయనను ప్రభువా మీరు ఎక్కువగా ఇష్టపడి ఉన్నారని మేము ఆలోచన చేస్తున్నాం. మీకు తోడుగా ఉండాలని మీరు పిలుచుకున్నారని విశ్వసిస్తూ ఉన్నాం, నమ్ముతున్నాం. అయినప్పటికీ కూడా ప్రభువా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన అంగీకరించి మా కుటుంబంపై మీ యొక్క వరాల జల్లును ప్రసాదించమని, కురిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ నిర్మాణం కోసం, భవన నిర్మాణం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి దాతలు ముందుకు వచ్చి ఉన్నారు. మూలనిధి దాతలు, స్థిరనిధి దాతలు, ప్రత్యేకమైనటువంటి దాతలు వచ్చి ప్రభువా మీ దివ్యమైనటువంటి వాక్యము ప్రపంచ నలుమూలల వెదజల్లబడాలి, అందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కావాలి అనేటువంటి గొప్ప నినాదముతో ఏర్పాటు గావించబడినటువంటి ఈ దివ్యవాణి టీవీ ఛానల్ యొక్క శ్రోతలను, వీక్షకులను, ప్రేక్షకులను, విశ్వాసులందరినీ కూడా కరుణతో చూడమని అడుగుతున్నాం. మరి ముఖ్యంగా వారి కుటుంబంలో ఎలాంటి ఉద్దేశాల కోసం ఈ యొక్క దాతృత్వంను చేసి దివ్యవాణి టీవీ ఛానల్ నడిపిస్తున్నారు, మరి నడిపిస్తున్నటువంటి గౌరవ సీఈఓను, బిషప్ గారందరినీ కూడా కరుణతో చూడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరం కోసం ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యాజకత్వపు వరమునిచి నీ కుమారుగా నన్ను మలచి నీదు సేవలు నిలిపినావు. అందుకే కృతజ్ఞతార్చన, అందుకే కృతజ్ఞతార్చన. ప్రీతితో గైకొనుము దేవా, నాయి ప్రేమ కానుక. సంప్రీతితో గైకొనుము దేవా, నాయి ప్రేమ కానుక.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ సేవయందు మరింత బలపడు నిమిత్తము నీకు స్తుతి బలిని అర్పించుతూ ఉన్నాము. మా యోగ్యతను పాటింపక నీవు నాకు వసగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చుటలో నాకు సాయము చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన క్రీస్తు తన అపోస్తులతో పాటు కడపటి రాత్రి భోజనము చేసినప్పుడు అన్ని యుగముల కొరకు రక్షణాత్మకమైన శిలువ స్మృతిని ఏర్పాటు చేసి నిష్కలంక గొర్రె పిల్లగా తనను తాను సమర్పించుకొనెను. నీకు అంగీకారమైన పరిపూర్ణ బలి స్తుతి బలిని అర్పించెను. ఈ పరమ రహస్యముల ద్వారా నీ విశ్వాసులను పోషించుచు పవిత్రపరచుచూ ఉన్నావు. తద్వారా మానవ జాతి ఒకే ఒక ప్రపంచములో బంధింపబడి ఒకే ఒక విశ్వాసములో జ్ఞానోదయమును పొంది ఒకే ఒక ప్రేమ బంధములో ఐక్యమగుచూ ఉన్నది. కావున మేము ఈ అద్భుతమైన దివ్య భోజనపు బల్లను సమీపించుచున్నాము. నీ అనుగ్రహ మధురానుభూతితో మునిగి ఇక్కడ ఛాయారూపములో ఉన్న దానిని దాటుకొని నిజమైన స్వర్గమహిమలో ప్రవేశింతుముగాక. కావున ఇహ పరములు ఏకమై నిన్నారాధించుతూ నీకొక నూతన స్తుతి బలిని పాడుచున్నవి. మేమును దూతల దళములతో ఏకమై నిరతము నీ స్తుతి చేయుట ఎట్లనగా హోసానా 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. దేవుని నామమునా వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా
మహోన్నతమున హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనంతరము పాత్రమునందుకొని మరల మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నర్సు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. నీవు ఈ లోకం నుండి పిలుచుకొనిన యేసురత్నమును మరియు ప్రవీణను అను నీ సేవకులను జ్ఞాపకం ఉంచుకొనము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వారు మీ ఉత్థానమందును పాల్గొనుదురుగాక. ఉత్థానమగుదం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక, ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా. కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. రండి దైవ జనమారండి, ప్రేమను తలపించు ఈ విందుకు
స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. ప్రేమను తలపించు ఈ విందుకు, స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ విందు, నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు, నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. దిగిన నీతి సూర్యుడస్తమించిన గిరి ఇది, అస్తమించిన గిరి ఇది. కరుణా క్షమాపణలు పొంగి పొరలే దైవ నిర్జరీ ఇది, దైవ నిర్జరీ ఇది. నింగి దిగిన నీతి సూర్యుడస్తమించిన గిరి ఇది, కరుణా క్షమాపణలు పొంగి పొరలే దైవ నిర్జరీ ఇది. ఇహము నుండి పరమునకు సోపానగిరి ఇది, ఇహము నుండి పరమునకు సోపానగిరి ఇది. తండ్రి దేవుడే మనకు ఏర్పరచిన సిరి ఇది, తండ్రి దేవుడే మనకు ఏర్పరచిన సిరి ఇది. రండి దైవ జనమారా రండి, ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ విందు, నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు, నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. పునీత ఇన్యస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరణ చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి త్రాగునప్పుడు క్రీస్తు రక్తమున మనము పాలు పంచుకొనుచు ఉన్నాము. మనము రొట్టెను త్రుంచునప్పుడు క్రీస్తు శరీరమున మనము పాలు పంచుకొనుచు ఉన్నాము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నా యాజకాభిషేక వార్షికోత్సవ దినమున విశ్వాసపు పరమ రహస్యమును నీ నామ మహిమ కొరకు సంతోషముతో కొనియాడితిని. ఈ దివ్య బలిలో నేను నిర్వహించిన పరమ రహస్యము నా జీవితములో అంతర్భాగమగునట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
అనంతమైన ప్రేమతో నన్నాదుకున్న దైవమా, ఆకాశమంత ప్రేమతో నన్నావరించిన దైవమా, అనంతమైన ప్రేమతో నన్నాదుకున్న దైవమా, ఆకాశమంత ప్రేమతో నన్నావరించిన దైవమా, నువ్వే నువ్వే నా ప్రాణం, నువ్వే నువ్వే నా గమ్యం, నువ్వే నువ్వే నా సర్వం, నువ్వే నువ్వే నా నేస్తం, అనంతమైన ప్రేమతో నన్నాదుకున్న దైవమా. ప్రభునందు పూజ్య గురువులు, కన్యాస్త్రీలు మరియు ప్రియ దైవ ప్రజలారా, వన్ ఆఫ్ ద సెయింట్స్ సేస్ ఎ బ్యూటిఫుల్లీ అబౌట్ ఎ ప్రీస్ట్. గురువుని గురించి ఒక పునీతుడు చక్కని మాట పలుకుతూ ఉన్నాడు. ఏ ప్రీస్ట్ ఈజ్ నాట్ ఫర్ ఏ ప్రీస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్. గురువు అనేటువంటి వారు కొరకు గురుత్వాన్ని పొందుకోలేదు. అదే ఈరోజు ఫాదర్ గారు కూడా చాలా చక్కగా అద్భుతంగా ప్రసంగంలోను, మరి మన ప్రశాంత్ ఫాదర్ గారు కూడా ఒక పాట రూపంలో వినిపించి మనందరికీ తెలియపరిచారు. గురువు అనేటువంటి వారి కొరకు కాక ప్రజల యొక్క విన్నపములను దేవునికి సమర్పించేటువంటి మధ్యవర్తిగా ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తిగాను, దేవుడు అత్యంత అద్భుత రీతిలో ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా ఈ లోకంలో పిలువబడుతూ ఉంటారు. మరి అలాంటి గొప్ప అంతస్తును, గొప్ప స్థితిని మన మధ్యలో ఉన్నటువంటి పూజ్య గురువులు ప్రశాంత్ ఫాదర్ గారికి ఇవ్వటం అనేది ఎంతో మరి గొప్ప అంశముగా మనం భావించాలి. ఎందుకంటే నాకు తెలిసి ఫాదర్ గారి యొక్క బ్యాచ్లో ఎంతోమంది ఉంటారు, ఎంతోమంది టాలెంటెడ్ ఉన్నా, జ్ఞానం కలిగిన వారు ఉన్నా, దేవుడి ఎన్నిక అద్భుత రీతిలో ఉంటుంది అనడానికి ఫాదర్ గారు మనకి ఒక చక్కటి ఉదాహరణ. కనుక అలాంటి మరి ప్రశాంత్ ఫాదర్ గారు 14వ గురుత్వ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉండగా వారిని సాదరంగా కరతాళ ధ్వనులతో వారికి ఏర్పాటు చేసినటువంటి మరి ఆశ్రమంలో కూర్చోవలసిందిగా ప్రేమతో ఫాదర్ గారిని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. గట్టిగా మీ యొక్క కరతాళ ధ్వనులతో ఫాదర్ని మన మధ్యలోనికి పిలుచుకుందాము. మరి ఫాదర్ గారి గురించి మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతగానో ఉంది. ఎందుకంటే చాలామందికి తెలియదు, దాంట్లో నేను కూడా ఒకరిని. ఫాదర్ గారి యొక్క తల్లిదండ్రులు యేసురత్నమ్మ గారు మరియు కమలమ్మ గారు. వారిరువురు కూడా ఎంతో కష్టపడి ఆ బిడ్డలను పెంచే క్రమంలో ఎన్నో ఇబ్బందులు, ఎడుదుడుకులు వచ్చినప్పటికీ కూడా ఒక బిడ్డను దేవునికి సమర్పించాలి అని వారు కోరుకోవడము, దానికి తగ్గట్టుగా వారు నిరంతరము ప్రార్థనలు చేస్తూ ఒక మంచి గురువును మనకు అందిస్తూ ఉన్నారు. వారు 2011వ సంవత్సరంలో గురుత్వ అభిషేకాన్ని పొంది ఉన్నారు. వారు అనేక ప్రాంతాల్లో దైవ పరిచర్యలు చేస్తూ అనేక మంది మరి పేదలను బేదలను ఆదుకుంటూ అనేక సాంఘిక పరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూనే మరొక వైపు తాను విద్యను అభ్యసించడంలో ఎక్కడా కూడా ఆపివేయలా అనేకమైనటువంటి విద్యలను మరి వారు అభ్యసిస్తూ వచ్చారు. డిప్లొమా కమ్యూనికేషన్లో చేశారు, మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్లో చేశారు, మరలా బీఈడి, ఇలాగా అనేకమైనటువంటి విద్యా అర్హతలను పొందుతూ వారికి ఉన్నటువంటి జ్ఞానముతో అనేకమైనటువంటి పుస్తకాలు, పాటలు, మరి సీడీలు, ఇలాంటివి అనేకమైనటువంటి మరి కార్యాలు కూడా చేస్తూనే వచ్చారు. వారు రచించినటువంటి పుస్తకాలు ఉన్నాయి, వారు ఆవిర్భవించినటువంటి సీడీలు ఉన్నాయి, వారు స్వతహాగా రాసినటువంటి పాటలు, పాడినటువంటి పాటలు కూడా మనకెంతో సుపరిచితమే.
అన్ని విధాలుగా వారికున్నటువంటి మరి టాలెంట్లను బట్టి, ప్రతిభని బట్టి దేవుడు వారిని అద్భుత రీతిలో ఈ యొక్క దివ్యవాణి కేంద్రంలో చాలా చక్కగా అద్భుత రీతిలో వారిని దేవుడు వినియోగించుకుంటూ ఉన్నారు. వారి ద్వారా ఇంకా ఈ యొక్క ఈ దివ్యవాణి కేంద్రము దినదినము అభివృద్ధి చెందాలి అని, వారు చేపడుతున్నటువంటి ప్రతి కార్యము కూడా 30 60 దీవించబడాలని మనం ప్రార్థన చేస్తూ, మనము కూడా ఈ సమయంలో ఫాదర్ గారికి మాట ఇస్తూ, మనం ప్రతిరోజు మన ప్రార్థనలో కూడా మరి వారిని జ్ఞాపకపరుచుకుంటామని మాట ఇస్తూ, ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి సిఇఓ ఫాదర్ గారు రెవరెండ్ ఫాదర్ లూద్రాజు గారు మన మధ్యలోనికి వచ్చి ప్రశాంత్ ఫాదర్ గారికి మరి బుకే ద్వారా విషయం చెప్పవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. ఒకసారి అందరం కూడా కర్తార్థనలతో ఫాదర్ గారిని మరి కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాం. అదే రీతిగా మన మధ్యలో ఉన్నటువంటి పూజ్య గురువులు ప్రభుదాస్ ఫాదర్ గారు మరియు సిస్టర్లు ఇద్దరు కూడా మన మధ్యలోనికి వచ్చి మన పూజ్య గురువులను దుశాలుతో సత్కరించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ లూర్ద్రాజు గారు, సిఇఓ ఆఫ్ ద దివ్యవాణి ఛానల్, మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ వారిని సాదరంగా మరి ఈ యొక్క 2 మాటలు ఫాదర్ గారి గురించి 2 వాక్యాలు వారి గురించి మాట్లాడవలసిందిగా ప్రేమతో ఫాదర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆర్డినేషన్ యానివర్సరీ చేసుకుంటున్న ప్రశాంత్ ఫాదర్కి కృతజ్ఞతలు. ఎందుకంటే 14 సంవత్సరాలు దేవుడు ఆయన్ను కాచి కాపాడాడు. అతి ముఖ్యంగా ఈ 14 సంవత్సరాల్లో దాదాపు 10 సంవత్సరాలు ఈ కమ్యూనికేషన్ మినిస్ట్రీలోనే ఉంటున్నాడు. అందుకు ముఖ్యంగా టీసీబీసీ తరపున ఆయనకి కృతజ్ఞత తెలుపాలి. ఇంకా ముందు సాగే ఈ యొక్క గురుత్వ జీవితంలో ప్రభు ఆయన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి దివ్యవాణి ఛానల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా ఫాదర్ గారి గురించి క్లుప్తంగా 2 మాటలు మాట్లాడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫాదర్ గారు, మీ యొక్క 14వ వార్షికోత్సవ శుభ సందర్భంగా దివ్యవాణి టీవీ కుటుంబం ఫస్ట్ మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని సదా ఆశీర్వదించాలని, ఆయన మహిమలో మీ యొక్క జీవితం విరాజిల్లాలని కోరుకుంటూ, ప్రసన్న వదనుడు, ప్రశాంత చిత్తుడు, సార్థక నామధేయుడు, గురుత్వ అభిషేకం పొంది నేడు గురుశ్రీ అనకర్ల ప్రశాంతుడు మా ప్రియమైన ప్రశాంత్ ఫాదర్ గారికి గురుత్వ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నాము. మనందరి తరపున మేమందరము తినగా వేము తీయనుండు అన్నట్టు ఉదయబానుడు మాధ్యించిన మార్తాండుడై బంగారు వర్ణుడైనట్టు గత 14 ఏళ్ల క్రిందట చూసిన గురువు వీరేనా అన్నంతగా రూపాంతరం చెందిన ఈ యువ గురువు దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతూ వెలిగిపోతున్నాడు. దైవ భక్తి మెండు, సామాజిక సృహ నిండు, స్పందించే హృదయం, దయార్థ వదనం, సృష్టించే మనసు అలంకారములై అల్లుకోగా సాగిపోతున్న ఉషోదయ గానమా, మీకు 14వ గురుత్వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. కనిపించరు కానీ గట్టికులే సుమా, ఆలోచన గట్టిదే, ఆధ్యాత్మిక సామాజిక చింతన ఎక్కువే. అమృతవాణి సమాచార కేంద్రంలో రేడియో వెరితాస్ విభాగం
కోఆర్డినేటరుగా సేవలు అందించినప్పుడే పరిమళించిన మనోపుష్పం. కవిగా, గాయకునిగా స్వయం ప్రతిభను ప్రదర్శిస్తూ దివ్యవాణి ప్రోగ్రాం మేనేజర్గా పరిమళాలు వెదజల్లడం మొదలైంది. దివ్యవాణి సీఈఓలతో ఆలోచనలేనే కాదు, పనిని పంచుతూ, ఒత్తిడిని పెంచుతూ, ఫలాలను పంచుకుంటూ, మనుషులను పట్టు జాలరిగా ప్రభు యేసుని అడుగుజాడల్లో అలవోకగా అడుగులేస్తున్న అభ్యుదయవాది, దైవరాజ్య ఆశావాది. మీకు గురుత్వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మీ యందున్నాను అనడానికి నిదర్శనాలు ఎన్నో. సమాజ స్థాపనతో దైవరాజ్య స్థాపన సుగమం చేయండి. శుభప్రదమైన మీ ఆలోచనలు ప్రశస్తమైన దైవ సందేశాలై వెదజల్లండి. అపార అనుభవజ్ఞులు మన సీఈఓ గురుశ్రీ లూర్దురాజు గారి అభ్యుదయ సాంగత్యంలో అడుగు ముందుకెయ్యండి. అలయక సొలయక సాగిపోండి. దైవాశీస్సులతో మీ కుటుంబం, దివ్యవాణి టీవీ కుటుంబం మీ 14వ గురుత్వ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి పూజ్య గురువులు ప్రశాంత్ ఫాదర్ గారిని కేక్ కట్ చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ, వారితో పాటు లూర్దురాజ్ ఫాదర్ గారు, ప్రభుదాస్ ఫాదర్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా జన్మనిచ్చినటువంటి ప్రశాంత్ ఫాదర్ గారి యొక్క అమ్మగారు కమలమ్మ గారు దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రేమతో కోరుచున్నాము. మా కమలమ్మ గారు ముందుకు రండి. గురుత్వము ఇది దేవుని యాజకత్వము. గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము. గురుత్వము ఇది దేవుని యాజకత్వము. గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 14వ గురుత్వ వార్షికోత్సవం రోజున ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తున్నాను. అయితే ఈ 14వ వార్షికోత్సవాన్ని నేను యాక్చువల్గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకోలేదు. 15 మాత్రం బలంగా గట్టిగా చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే పోయిన సంవత్సరము మా కుటుంబం నుండి అందరూ వచ్చారు. చనిపోయినటువంటి అన్న కూడా వచ్చాడు. ఈ సంవత్సరము లేడు కాబట్టి ఇంకా నేను ఈ సంవత్సరానికి వద్దు అని ఆలోచన చేశాను. బహుశా దేవుని ప్రణాళిక వేరేగా ఉంటుంది కాబట్టి మనుషులు ఉంటారు, భవబంధాలు అన్నటువంటివి శాశ్వతం కాదు. నేను ఒక్కడినే శాశ్వతమైనటువంటి వాడను. నిరంతరము నీ ప్రయాణము నాతో కొనసాగాలి అన్నటువంటి దేవుని ప్రణాళిక అని నాకు భావించడం ద్వారా ఎలాగైనా చేద్దామని ఉన్నకాడి చేసుకుందాంలే అని నేను నిర్ణయం చేశాను. అయితే దీని వెనుక చాలామంది కూడా సహాయపడి ఉన్నారు. ముఖ్యంగా మా పితృ సమానులైనటువంటి గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ లూర్దురాజ్ ఎస్జే, ద ప్రెస్టీజియస్ అండ్ ఆనరబుల్ CEO ఆఫ్ దివ్యవాణి టీవీ ఛానల్. గట్టిగా చప్పలు కొడదాం. ఎందుకంటే నా ప్రయాణము ఎంతోమందితో ముడిపడి ఉన్నది. కేవలం 3 సంవత్సరాలు మాత్రమే నేను దివ్యవాణి ఛానల్కి ముందు, తర్వాత దివ్యవాణి ఛానల్ రాకముందు, వచ్చిన తర్వాత మధ్యలో బ్రేకు ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఆదోనిలో విచారణ గురువుగా ఒక ఇండిపెండెంట్ ప్రీస్ట్గా, ప్యారిస్ ప్రీస్ట్గా ఉన్నాను. బట్ అదర్వైజ్ ఎవ్రీవేర్ ఐ వాజ్ ఇన్ ఏ కమ్యూనిటీ. ఇన్ అదర్ ఇన్స్టెన్స్లు అన్నింటిలో కూడా కమ్యూనిటీలోనే ఫాదర్లతోనే, అంటే ఒక సమూహముగా జీవించాను.
అయితే ఇక్కడ గత 2.5 సంవత్సరాలుగా ఫాదర్ లూర్దు రాజు గారితో నా ప్రయాణము చాలా ప్రత్యేకమైందని మాత్రం నేను చెప్పుకోగలను. ఎందుకంటే ఈ గత 3 సంవత్సరాలు అన్నటువంటివి చాలా ఇబ్బంది కలిగించినటువంటి రోజులు, ఇబ్బందిలో నెట్టినటువంటి నేపథ్యం కలిగినటువంటివి. అయితే ప్రతి అడుగడుగున నాకంటే ముందుగా ఆయనకు కూడా వ్యక్తిగతంగా బాధలు ఉన్నాయి. ఫాదర్ గారు, అన్నగారు కూడా అస్సలు బాగలేదు. కానీ కేవలము దివ్యవాణి టీవీ ఛానల్ని నిర్మించాలి, ఆ భవన సముదాయంను పటిష్టమైనటువంటి రీతిలో ఏర్పాటు చేయాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఈ కష్టాలు అన్నటువంటివి, ఈ కడలి అన్నటువంటిది ఎలాగైనా మనం ఈదాలి, ఈ సాగరంలో కొనసాగాలి అన్నటువంటి ఆలోచనతో వారు చేస్తున్నారు. అయితే ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన ఏమంటారు, చలించనటువంటి ధైర్యము బహుశా ఫాదర్కి ఉంటుంది, చలించనటువంటి ధైర్యము ఆయనకు ఉంటుంది, అంటే పెద్ద ఆయన కాబట్టి. కానీ నేను చిన్నవాడిగా యుక్తమైనటువంటి వయసులో కొద్ది సంవత్సరాలు మాత్రమే గురుత్వంలో ఉన్నటువంటి నాకు ఆయన తోడు మాత్రము చాలా గొప్పగా, చాలా విశిష్టముగా ఉపయోగపడుతున్నది. ఈ రోజున 14వ వార్షికోత్సవంలో కూడా సిస్టర్లతో, సిస్టర్ స్వప్న, సిస్టర్ ఆశ, సిస్టర్ నయోమి, వీరు ముగ్గురితో కలిసి వారు ఈ ఏర్పాట్లన్నిటిని కూడా చేసి ఉన్నారు. అన్ని విషయాల్లో ముందుకున్నారు. నాకైతే కొద్దిగా తెలుసు, కానీ పూర్తిగా ఎంతవరకు వస్తుందో కూడా నాకు తెలియదు. అయినప్పటికీ కూడా వీరంతా కూడా వెనక ఉండి చేయించారు ఫాదర్ గారు. కాబట్టి నేను ఈ సందర్భమున మా కుటుంబం తరపున హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఆల్టర్ డెకరేషన్ అయితేనేమి, మరి ఇతరమైనటువంటి అన్ని సెట్స్లో ఆ సిస్టర్లు ముగ్గురు కూడా మరి ఉన్నారు. కాబట్టి సిస్టర్ స్వప్నకి, సిస్టర్ ఆశాకి, సిస్టర్ నయోమికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. మరి ఇంకా ముఖ్యంగా మా కెమెరా డిపార్ట్మెంట్ ప్రొడ్యూసర్స్ అంతా కూడా ఈరోజు వాళ్ళకి వచ్చిన కాడికి ఆ 14వ వార్షికోత్సవం అని రంగులేసి దానికి సుక్కలు చూపించి ట్రై చేశారు. దే రియలీ డిడ్ వెల్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో మీ అందరికీ కూడా ఒక్కొక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. సో ఈ సందర్భంలో మరి మాకు ఇక్కడ ఎంసీ గురుత్వమును ఎంతగానో విశిష్టమైనటువంటి రీతిలో నా కోసము కొద్దిగా ఆయనకు చదువుకుంటున్నాడు, అయినప్పటికీ కూడా సమయం లేదు. ఈ సమయంలో కొద్దిగా సమయభావన చూసుకోకుండా ఆయన సమయాన్ని కొద్దిగా వెచ్చించి నా కోసము ఈ దివ్యబలి పూజలో పాల్గొన్నందులకు ఫాదర్ జయరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఫాదర్ ప్రభుదాస్, ఆయన బెంగళూరులో లిటర్జీలో మాస్టర్స్ చదువుతున్నాడు. అయితే కొన్ని హాలిడేస్ దొరకడంలో ఖచ్చితంగా వచ్చాడు. బర్త్డే కానీ లేకుంటే నా ఆర్డినేషన్ డే కానీ ఖచ్చితంగా ఉంటాడు. ఒక వ్యక్తి మాత్రం గ్యారంటీ, ఏదో ఒకటి, వీలైతే రెండు వచ్చాయి. అలా నన్ను దీవించేటువంటి నా బ్రదర్ ఫాదర్ ప్రభుదాస్కి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు గీతాలాపన చేయడానికి విచ్చేసినటువంటి దేవదాస్ అడగగానే ఆ పాటలు పంపగానే కొన్ని నేర్చుకొని అప్పటికప్పటికి నా పాటలు నేను పాడినవి పాడడానికి సుముఖంతో వచ్చారు, మంచి దృక్పథంతో వచ్చారు. కాబట్టి దేవదాస్కి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరం కూడా నా ఆర్డినేషన్ డే రోజున నేను ఖచ్చితంగా ఒక పాట, అంటే దేవుడు చేసినటువంటి మేలులు అది చాలా రకాలైనటువంటి రూపాలలో చేస్తూనే ఉన్నాడు, ప్రతిసారి కూడా చేస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా సాగిందంటే ఆయన యొక్క ఆలనా పాలనలోనే నేను ముందుకు సాగాను. కాబట్టి ఈ ఆర్డినేషన్ డే అన్నటువంటిది నాకు చాలా ప్రత్యేకం, జన్మదినం కంటే కూడా చాలా ప్రత్యేకం. ఇష్టంగా చేసుకోవాలని ప్రతిసారి కూడా నాకు ఉన్నటువంటి మేరలో ప్రయత్నం చేస్తాను. దేవుడిచ్చినటువంటి వనరులను లేకుంటే ఇతరమైనటువంటి స్పాన్సర్స్ ఎవరైనా ముందుకు వచ్చి చెయ్యమని నన్ను అడిగినా, లేకుంటే నాకు ఒక అక్వైంటెన్స్ ఉంటే నేను అడిగి ఈ స్పాన్సర్స్ను వెతుక్కొని దేవునికి ఎలాగైనా కానీ ఒక గీతాన్ని ప్రతి సంవత్సరము నేను అభిషేకం పొందినటువంటి రోజున ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికీ చాలా చేశాను. ఈ సంవత్సరానికి వచ్చేసరికి మైండ్ పనిచేయట్లేదు. ఎంత రాయాలని ట్రై చేసినా కానీ రావడం లేదు, కలము కదలటం లేదు, తర్వాత మనసు చలించినటువంటి స్థితిలో ఉన్నది. అయినప్పటికీ కూడా నాలో ఒక ఎంటీ అనేటువంటి ఆలోచన ఉండేది. ఏంటంటే అన్నీ రాస్తున్నాం కానీ ఇష్టమైనటువంటి అమ్మ మీద, మరి ముఖ్యంగా మరియ తల్లి మీద నేను రాయలేకపోయాను. ఎందుకని నేను రాయలేకపోతున్నానని సంవత్సరం నుండి ట్రై చేస్తుంటే సంవత్సరానికి ఒక్క పాట మాత్రమే రాయగలిగాను. సో ఆ పాట మరియ తల్లి జన్మదినం రోజున రిలీజ్ అవబోతుంది. కాబట్టి మరొకసారి మరియ తల్లి గీతమును అని అనుకున్నప్పుడు
మరే తల్లి మన వ్యక్తిగత జీవితాలలో నేను రాసుకున్నది, ఆరోగ్య ప్రదాయిని అమరలోకధామిని నిష్కలంక జననీ నీరాజనం నిత్యకన్యమాత నీరాజనం నిత్య సహాయిని అమ్మా 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 అమ్మా. కాబట్టి ఈ సందర్భంలో మరి రెవరెండ్ ఫాదర్ లూర్దరాజు గారిని మరి నా తల్లితో కలిసి ఈ ప్రోమోని మరే తల్లి నిన్ను ప్రార్థింతును తల్లి అన్నటువంటి గీతమును ఆవిష్కరించాల్సిందిగా కోరుచున్నాను. దయచేసి ముందుకు రండి. మా అమ్మ ఏం చేస్తూ ఉంటుందని చిన్న సందేహం రామ. మా అమ్మ ఏం చేస్తూ ఉంటుందంటే సంవత్సరానికి వచ్చి సీడీలు ఆవిష్కరిస్తూ ఉంటుంది. సంవత్సరానికి ఒఫీషియల్గా సీఎంలు ఎంపీలు వాళ్ళు వచ్చి ఆవిష్కరించి మళ్ళీ అలా ఖులాసాగా వచ్చి చేసిపోతుంటుంది. Thank you. Signing off, Father Prashant, the Program Director of Divyavani TV channel. సేవక రూపమే గురుత్వము